హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్లో జరుగుతున్నాయి మా ఊర్లో. ఇవి ఈరోజు స్టార్ట్ అయింది. ఇది సెలబ్రేషన్స్లో ముగ్గులు పోటీలు ఉంటాయి కదా, సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే ఇవి ముగ్గుల పోటీలు స్టార్ట్ అయినాయి. ముగ్గుల పోటీలో భాగంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ముగ్గు వేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్లో వేశారు. గాలిపటాలు వేశారు, పొంగల్ కుండలు వేశారు, స్టార్స్ వేశారు. చాలా బాగున్నాయి. ఒకటి చూసి ఒకటి చూడలేని సిచ్యువేషన్స్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇవి చాలా చక్కగా ఉన్నాయి. ఆవుతో వేశారు. సూపర్ అనిపించింది. సూర్యుని గారిని కూడా వేశారు. పొంగల్ కుండలు చాలా బాగున్నాయి కదా, మోడల్గా వేశారు. ఈ చెరుగళ్ళు సంక్రాంతి అంటే చెరుగళ్ళు స్పెషల్ కాబట్టి చాలా బాగా అనిపించింది. ఈవిడ వెల్కమ్ చెప్తుంది మనకి. ఈ బొమ్మ ఎవరో జెంట్స్ వేసినట్టున్నారు. అది వేసేటప్పుడు నేను చూడలేదు. చాలా బాగా వేశారు. ఇక్కడ చెరుగళ్ళు కింద వేయడమే కాదు, లైవ్లో కూడా పెట్టున్నాయి. ఒరిజినల్ చెరుగళ్ళు తీసుకొచ్చి పెట్టున్నారు. అవి తినడానికి గేట్ దగ్గర 6 పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఖాళీ దొరికిద్దా వాటిని తినేద్దామా అని చూస్తున్నారు. ఇది కనిపించే చెరుగడ, ఈదోడు కనిపిస్తూ ఉంది. చెరుగళ్ళు అనమాట. వాళ్ళు ఎప్పుడు సందు దొరికితే వెళ్ళి తినేద్దామని చూస్తున్నారు. ఇక్కడ హాస్పిటల్ దగ్గర చిమ్మడానికి ఒక ఆంటీ ఉంటారు. ఆవిడ వాళ్ళకి కాపలా కాసి తీయకండి అని చెప్పింది. వాళ్ళని తాకొద్దని చెప్పింది. ఆంటీ మీద బాగా గొడవ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని తినొద్దు అంటున్నావు, నువ్వు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మేసుకున్నావనా అని కామెంట్ చేశారు ఆమెని. ఆవిడ ఊరే ఎంత మాట అనేసారా అని పాపం ఫీల్ అయింది ఆంటీ. ఆ సమయంలో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఏంటి అరుచుకుంటున్నారంటే, చూడమ్మా ఎంత మాట అనేసారు వీళ్ళు, ఆ 4 చెరుగళ్ళని నమ్ముకుంటానంట వీళ్ళు అంటున్నారు అని చెప్పింది. తప్పు నాన్న, వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి జస్ట్ అవి చూడడానికి పెట్టుకున్నారు. అవి మన తాగూడదు, తప్పు అని చెప్పాను. ఆవిడ మాత్రం ఏం చేస్తుందమ్మా, వాళ్ళు తెచ్చి పెట్టుకున్నారు, అవి ఏమైనా కనిపించకుండా పోయినా ఆమెను అంటారు కాబట్టి ఆవిడ అలా అన్నారులేమ్మా అని చెప్పాను. సరే అని చెప్పని వెళ్ళిపోయారు. సరే మేడం అని చెప్పి వెళ్ళిపోయారు పిల్లలు. ఎంతసేపు గొడవ పడిందంటే మినిమం 20 మినిట్స్ కూడా గొడవ పడింది. నాకు చాలా చాలా కామెడీ అనిపించింది. చిన్నపిల్లలే కదా, వాళ్ళ గొడవ కొంచెం సరదాగా అనిపిస్తుంది. అందుకని నాకు వీలంతవరకు వాళ్ళకి నచ్చజెప్పాను. కాదు కూడదని విన్నారన్నమాట. ఓకే, ఆంటీ కొంచెం సేవ్ అయ్యారు. వీళ్ళు మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకున్నట్టున్నారు. చైర్స్ ప్రోగ్రామ్ పార్కింగ్ ఏరియా ఇది. వెహికల్స్ అవన్నీ పార్క్ చేసుకుంటారు. ఇక్కడ ఏమో ఎవరైనా వెయిట్ చేయడానికి బల్లలు వేసి ఉన్నాయి. బాగా నీట్గా డెకరేషన్ చేశారు. నేను ఎప్పుడు గమనించలేదు, చాలా చాలా రకాల మొక్కలు ఉన్నాయి. చూడడానికి చాలా బాగున్నాయి. సంక్రాంతికి బాగా స్పెషల్గా అనిపించాయి. అంటే ఎప్పుడు వచ్చినా హడావుడిగా మన పని మనం చూసుకొని పోతాం, కానీ చుట్టుపక్కల ఏమి గమనించాం కదా. ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ కింద ముగ్గులు కలర్స్ని చూసి ఇంకా అన్నిటి మీద చూపు అలా పడిపోయింది. ఇదిగోండి, ఇది ఒక చెరుగడ. గ్రౌండ్ చాలా పెద్దది, చాలా చాలా పెద్దది గ్రౌండ్. చూడడానికి చాలా బాగుంటుంది.
ముగ్గులు వేసుకునే విధానం చాలా చక్కగా వేశారు. బంతిపూలు డెకరేషన్తో బాగా వేశారు గుమ్మానికి. మామిడి తోరణాలు కడితే, బంతిపూలు కట్టి మామిడి తోరణాలు కడితే ఆ గుమ్మం అందమే అలాదిగా ఉంటుంది. గొబ్బెమ్మలు కూడా పెట్టారండోయ్, గొబ్బెమ్మలు కూడా పెట్టారు. మా ఊర్లో సంక్రాంతి 3 డేస్లో భోగి రోజు, సంక్రాంతి రోజు కంపల్సరీ గొబ్బెమ్మలను పెడతాము. మీ ఏరియాలో పెడతారో లేదో కామెంట్ చేయండి. గొబ్బెమ్మలు పెట్టి కంపల్సరీగా అలా పువ్వు పెడతాము. అంటే ఇక ఒక్కలు ఎవరైనా తొక్కినా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అనమాట. చూడడానికి చాలా చక్కగా ఉంది కదా, చాలా బాగున్నాయి కలర్స్ కానీ ముగ్గులు కానీ. చాలా చాలా కొత్తగా అనిపించింది ఫ్రెండ్స్. నాకే చాలా హ్యాపీ అనిపించింది. కూర్చోడానికి ఇదంతా ప్లేసు, వెయిట్ చేయడానికి. మా ఊరు దగ్గర ఆకు తోటలు ఉన్నాయని చెప్పాను కదా, అరటి చెట్లు అవి. బాబోయ్, ఈ అరటి చెట్ల మహిమ ఏంటో కానీ సంక్రాంతి వచ్చిన తర్వాత ఆటోలు మాత్రం 1 వే ట్రాఫిక్లో తిరుగుతూ ఉన్నాయి. ఆటోలు మామూలుగా లేవు. ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉన్నాయి. మామిడాకులు కానీ, అరటి చెట్లని, అరటి ఆకులని, కొబ్బరికాయలని, నీళ్ళకాయలని, దేవుడు కొట్టడానికని, పుల్లలకని, స్నాక్స్ చేసుకుంటాం కదా, అరిసెలు, చక్రాలు, కజ్జికాయలు, లడ్డు, అవన్నీ గ్యాస్ మీద చేయం కాబట్టి పుల్లలకి వచ్చేవాళ్ళు ఆటోలు బాబోయ్ ఖాళీయే లేదు. అలా ఉంది. ఇక్కడ మనీ ప్లాంట్ కూడా ఉంది. ఈ హాస్పిటల్ దగ్గర మనీ ప్లాంట్ అనేది నీళ్ళలోనే మనం చూస్తూ ఉంటాము. ఈ హాస్పిటల్ దగ్గర మనీ ప్లాంట్ కూడా వేశారు. సూపర్గా, నాకు చాలా బాగా అనిపించింది. కుండీలు మాత్రం బాగా నీట్గా ఏర్పాటు చేశారు. పెద్ద కుండీలు చాలా బాగున్నాయి. మొక్కలు కానీ చాలా బాగా వేశారు. ఈ మధ్య మనం ఎప్పుడు వెళ్ళలేదు కనుక ఇలా ఉందని తెలియదు. చాలా బాగుంది. ఇంకా కానీ కొంచెం పెద్ద అయితే కానీ ఇంకా బాగుంటుంది. ఇక్కడ హాస్పిటల్ దగ్గర గార్డెన్ కూడా వేశారు వాళ్ళు. చెట్లు వేశారు, చాలా మొక్కలు పెట్టున్నారు ఆ చివర్లో. చాలా బాగున్నాయి అవి. మీకు నా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మా ఊరి హాస్పిటల్ ఇలా ఉంది. ఈ కనిపించేది గంగమ్మ తల్లి గుడి. గంగమ్మ తల్లి గుడి 5 సంవత్సరాలకు ఒకసారి తిరునాళ్ళు జరుగుతుంది. గంగమ్మ తల్లి గుడి దగ్గర 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. బట్ 5 రోజులు మాత్రమే జరిగిద్ది తిరునాళ్ళు కూడా. చాలా చాలా బాగుంటుంది. జైంట్ వీల్స్ అయితే అసలు చెప్పలేము, భయంకరంగా వస్తాయి. ఒక్కరోజు తిరునాళ్ళంటేనే అలసిపోయే జనాలు ఉన్నాయి ఈ రోజుల్లో. 5 రోజులు తిరునాళ్ళంటే మామూలు విషయం కాదు. చాలా బాగా చేస్తారు గంగమ్మ తల్లి జాతర మా ఊర్లో. ఈ ఇయర్ చేయొచ్చు అనుకుంటున్నా నేను. 4వ సంవత్సరం నిండినట్టుంది, 5వ సంవత్సరం వచ్చినట్టుంది. చేస్తారు. అమ్మవారి తిరునాళ్ళు స్టార్ట్ అయ్యే ముందుగానే పాంప్లెట్స్ ఇస్తారు కాబట్టి తెలుస్తుంది. ఈసారి మా ఊరు తిరునాళ్ళకి వీడియో తీసి కంపల్సరీ మీకు పెడతాను ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత 5 ఇయర్స్ తర్వాత కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ మీకు పెడతాను. ఇగోండి మొక్కలు తీసుకొచ్చేసారు. అక్కడ ఏమేమి రకాల మొక్కలు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చేసేసారు. బాగా తీసుకొచ్చేసేసారు. అవి కానీ పెద్దది అయితే ఇంకా చాలా నీడ బాగుంటుంది అనుకుంటా. చాలా బాగుంటుంది. నా తరపున, మీ తరపున ఈ స్టాఫ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.